day 7 in UAE. Welcome to Dubai Miracle Garden, which is one of the most beautiful gardens in Dubai city. We need to purchase the tickets, then we'll go and show you various beautiful attractions inside this beautiful garden. సో ఇది ఎంట్రన్స్ ఇది. సో మీరు బయట చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల అయితే అసలు అదిరిపోతుంది. సో రీసెంట్గానే ఓపెన్ అయింది. యాక్చువల్గా సీజనల్ ఇది. ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో జనరల్గా ఓపెన్ చేస్తారు. టికెట్స్ తీసుకోవడం అయిపోయింది. అడల్ట్స్కి ఏమో 105 అండ్ కిడ్స్కి ఏమో 84 dirhams. ఒకవేళ మీరు రెసిడెంట్ అయితే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. బటర్ఫ్లై గార్డెన్కి కాంబో టికెట్ తీసుకోవచ్చు కావాలంటే. ఎంటర్ అవగానే చూడండి ఎంత బ్యూటిఫుల్ హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి క్రౌడ్ కూడా ఉంది. వాళ్ళు ఫ్రైడే అవడంతో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. సో ఈ గార్డెన్ గురించి తెలుసుకుందాం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్ అనమాట. టోటల్ ఏరియా 72,000 మీటర్ స్క్వేర్. లైక్ 13 ఫుట్బాల్ ఫీల్డ్స్ ఎంత సైజ్ ఉంటుంది అంత సైజ్ ఉంటుంది, అంత వ్యాస్ట్ ఇది. టోటల్గా 150 million ఫ్లవర్స్ ఉన్నాయంట ఈ గార్డెన్లో. సో ఇక్కడ సన్ ఫ్లవర్స్ చూసుకోవచ్చు మీరు. అండ్ యాక్చువల్గా దీనికి రికార్డ్ ఏంటంటే లార్జెస్ట్ వర్టికల్ గార్డెన్, లార్జెస్ట్ ఫ్లోరల్ ఇన్స్టలేషన్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏరోప్లేన్, టాలెస్ట్ టోపరీ స్ట్రక్చర్ విచ్ ఇస్ 18 meter tall. సో ఇవన్నీ చూసుకుంటాం. మన మిక్కీ మౌస్లో ఉంటుంది అది 18 meter tallది. ప్రస్తుతానికి అయితే మొత్తం ఒక రౌండ్ చూడండి గార్డెన్ది. ఇది క్యాజువల్, ఇది ఓపెన్ లేదు ప్రస్తుతానికి. ఓపెన్ అయ్యాక లోపలికి వెళ్తాం. సో ఇది నాకు తెలిసి జస్ట్ వ్యూ పాయింట్ ఇది. మనం అక్కడ ఒక చోటు చూసుకొని వ్యూ చూద్దాం. ఏరోప్లేన్ చూసారు ఎంత బాగుందో ఎమిరేట్స్ది. సో స్మర్ఫ్ ల్యాండ్ కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు అక్కడికి వెళ్దాం అంటున్నారు. సో ఇప్పుడు ఎంత హాట్గా ఉందంటే 35 degrees ఉంది. దానికి ఫోన్ కూడా పనిచేయట్లేదు. హీట్ ఎక్కిపోయి అది రికార్డ్ చేయడం ఆపేస్తుంది. సో అంత వేడి ఉంది. 35 అంటున్నారు కదా, నాకు తెలిసి ఫీల్స్ లైక్ 45. సో ఇక్కడ నుంచి ఇంకో వ్యూ చూడండి. సో పైకి వస్తే ఇది యాక్చువల్గా ఒక ఫుడ్ చిన్న రెస్టారెంట్ అంటే జెలాటో మెయిన్గా ఉంది ఇక్కడ. సో ఇది జెలాటో పాయింట్. సో అలాగే మిక్కీ మౌస్ కోసం చూస్తున్నాము. అది లార్జెస్ట్ టోపరీ స్కల్ప్చర్, అంటే మొక్కలతో పూలతో చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ ఉంది కాంబో. నేను చెప్పినట్టు ఒక 15,000 బటర్ఫ్లైస్ ఉంటాయి. కానీ ఆల్రెడీ మేము బటర్ఫ్లై గార్డెన్ చాలా చూసాం కాబట్టి అది స్కిప్ చేస్తున్నాం. దీనికే చాలా టైం పడుతుంది. అండ్ దట్టు మేము ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి వాళ్ళు చూపించాల్సింది. సో ప్రస్తుతానికి అయితే మిరాకిల్ గార్డెన్ ఒక 3-4 hours పట్టచ్చు ఈజీగా. సో టైమింగ్స్ విషయానికి వస్తే 24 hours ఓపెన్ ఎక్సెప్ట్ సండే అండ్ మండే. ఆ రోజు మాత్రం 9 AM నుంచి 11 PM దాకా ఉంటుంది. అది కూడా చాలా సేపు అనుకోండి. రిమైనింగ్ డేస్లో ఎప్పుడైనా ఫుల్గా ఓపెన్ ఉంటుందంట. సో ఈవినింగ్ టైంలో రావడమే చాలా ప్లెజెంట్. కాకపోతే మా స్కెడ్యూల్ బట్టి మేము ఈ టైం రావాల్సి వచ్చింది. ఇదిగోండి మళ్ళీ ఏరోప్లేన్. సో ఇప్పుడు మేము కిందకి దిగేసి వేరే ఉన్నాయి కదా ప్లేసెస్ ఉన్నాయి కదా, పైనుంచి ఎంత వ్యూ చూసాము, ఒక్కదానికి వెళ్ళి అవన్నీ చూసుకుందాం. సో లెట్స్ గో అండ్ విజిట్ ద వేరియస్ థీమ్స్ విచ్ ఆర్ లొకేటెడ్ అక్రాస్ దిస్ గార్డెన్. సో మీకు రావాలంటే ఇక్కడ ఏమీ నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఏం లేదు. సో మీరు మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ఉంటుంది, మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్. ఆ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఒక ఐ థింక్ 12 to 15 kilometers ఉంటుంది డిస్టెన్స్. క్యాబ్ తీసుకునే రావాలి. అదే నియరెస్ట్ మెట్రో స్టేషన్. సో మనకి హైదరాబాద్ దగ్గరలో ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉంది కదా. సో నాకు తెలిసి మోస్ట్లీ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కట్టారు. ఒక ఆర్కిటెక్చర్ కాదు, ఒక థీమ్ చూపిస్తాను. అది చూస్తే మీరు సేమ్ అలాగే ఉందని మీరు ఎక్స్పీరియన్స్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది అది ఏం మాట్లాడుతున్నాను. చూసారు కదా, ఇలాంటిది ఎక్స్పీరియన్స్లో కూడా ఉంది. హార్ట్ షేప్స్. అండ్ ద రైట్ సైడ్ ఏమో స్మర్ఫ్స్ ల్యాండ్ ఉంది. సో అది మళ్ళీ వస్తాను నేను అక్కడికి. పిల్లలు కొంచెం ఐస్ క్రీమ్ అంటే జెలాటో తింటున్నారు. అయ్యాక నేను ఇక్కడికి వస్తాను. అది మొత్తం అప్పుడు క్లియర్గా మొత్తం చూద్దాం. సో స్మర్ఫ్స్ ల్యాండ్ వచ్చేసాం. ఇదిగోండి పాప స్మర్ఫ్. ఇంకా వేరే చాలామంది స్మర్ఫ్స్ ఇక్కడ ఉన్నారు. కొంతమంది పేర్లు నాకు తెలియదు. ఇటువైపు స్మర్ఫెట్ ఉంది. ఓన్లీ లేడీ స్మర్ఫ్ ఇన్ ద ఎంటైర్ స్మర్ఫ్ ల్యాండ్. స్మర్ఫ్స్ మూవీ మీరు చూసే ఉంటారు. చూడకపోతే చూడండి. అంటే ఫస్ట్ కొన్ని పార్ట్స్ చాలా బాగుంటాయి, పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. సో ఇక్కడ నుంచి పైనుంచి ఒకసారి వ్యూ చూద్దాం స్మర్ఫ్ ల్యాండ్ మొత్తంది. ఇదిగోండి వ్యూ పాయింట్ లాగా ఇక్కడ నుంచి మొత్తం స్మర్ఫ్ ల్యాండ్ వ్యూ అంతా చూడండి. సో ఇప్పుడు నేను ఏరోప్లేన్ చూపించాను కదా, దాని దగ్గరకు వస్తున్నా. సో ఏరోప్లేన్ దగ్గరలోనే స్మర్ఫ్ ల్యాండ్ ఉంది. సో ఏరోప్లేన్ని మనం కొంచెం దగ్గర నుంచి చూద్దాం. ఇవ్వండి స్మర్ఫ్ చూపించాక విలన్ చూపించబోతే అట్లాగా గౌగమేల్ అనుకుంటుంది పేరు. అండ్ అతని క్యాట్ కూడా ఉన్నారు ఇక్కడే. స్మర్ఫ్ ల్యాండ్ వెనకాల కొన్ని పెంగ్విన్స్ ఉన్నాయి. కానీ ఇందా నేను మీకు దూరం నుంచి ఒక టెడ్డీ బేర్ చూపించాను కదా, పెద్ద టెడ్డీ బేర్. సో అక్కడికి వచ్చేసా. ఇదిగోండి బాగుంది చాలా. అసలు ఎలా చేశారు కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం.
జస్ట్ ఒక వెదర్ మాత్రం సహకరిస్తే, అందుకే ఈవినింగ్ టైం వస్తే చాలా బాగుంటుంది. మీరు మాత్రం వస్తే ఈవినింగ్ టైమే రండి, చాలా లైవ్లీగా ఉన్నాయి. సో ఏరోప్లేన్ దగ్గరికి వచ్చేసాను. సో ఈ స్మర్ఫ్స్ అందరూ స్వాగతం పలుకుతున్నారు. లైఫ్ సైజ్ కాదు యాక్చువల్గా, వెరీ బిగ్ సైజ్ స్మర్ఫ్స్ ఇక్కడ ఉన్నారు. చూసుకోండి, చాలా బాగుంది కదా. వీళ్ళు ఏదో నిజంగానే ఇక్కడ అంత వీళ్ళ ల్యాండ్ లాగా ఉన్నారు ఇక్కడ. అండ్ అదిగో ఏరోప్లేన్ వచ్చేసింది. లార్జెస్ట్ ఫ్లోరల్ అరేంజ్మెంట్ ఇన్ ది షేప్ ఆఫ్ అన్ ఏరోప్లేన్. ఇంకో వ్యూ ఉంటుందేమో వేరే సైడ్ నుంచి. ఇక్కడ మాత్రం మీకు సైజ్ ఎంత పెద్దదో చూపించడానికి కోసం ఇక్కడికి వచ్చా. రియల్ ఏరోప్లేన్ని వాళ్ళు డెకరేట్ చేసి ఇలా పెట్టారు. ఇదిగోండి, అవి మోటార్స్ని ఫ్యాన్ లాగా వాడుతున్నట్టున్నారు. ఎమిరేట్స్ ప్లేన్ అండ్ వాళ్ళ ప్యాసింజర్స్ స్మర్ఫ్స్. So let's do the travel quote. So travel quote is, when preparing to travel, take all your clothes and all your money, but when you are actually traveling, take half the clothes but double the money, especially when you visit these kind of expensive places. Of course you need a lot of money to carry, because anyways everything inside would be also expensive, but you cannot do anything, right? You have to fill your stomach. So we are at the aeroplane now, near the aeroplane, and you can see behind me. Let me show you the other side. So వచ్చేసాం ఏరోప్లేన్ దగ్గరికి. సో చూస్తున్నారు కదా, ఇందాక చెప్పాను నాకు ఫ్యాన్స్ తిరుగుతున్నాయని. ఇదిగోండి ఫ్యాన్స్ అండ్ ఫుల్ సైజ్ ఏరోప్లేన్ మీకు దగ్గర నుంచి. సో గుడ్ థింగ్ ఏంటంటే మధ్యలో ఇలా షేడ్స్ పెట్టారు, ఈ ఎండకి తట్టుకోలేకపోతే. అఫ్కోర్స్ ఇక్కడ వచ్చి మీరు ఏమైనా తెచ్చుకొని కూర్చొని తినచ్చు, మధ్యలో రిస్క్ తీసుకోవచ్చు. బాగుంది, అట్లీస్ట్ ఈ ఫెసిలిటీ అయితే ఉంది. కొంచెం వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎనీవేస్ ఎండ అయితే చాలా 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 వేడిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం, అంత వేడిగా ఉంది. చూసారా మొత్తం? చూడలేదు ఇంకా? బాగుందా స్మర్ఫ్స్ ల్యాండ్? మష్రూమ్స్ కూడా చూసారా? ఓకే, కొద్ది ముందు వెళ్దాం అయితే. క్రేజీ డక్, క్యాన్ షూటర్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఆల్రెడీగా ఉన్నారు. ఇది చూడు, బాగుంది ఇక్కడ కూర్చోడానికి. సో మిక్కీ మౌస్ అయితే మాకు కనపడలేదు, మొత్తం వెతికాము. మేబీ ఆ టెడ్డీ బేర్ మిక్కీ మౌస్ అంటారేమో. అంతే ఈ వీడియోకి అయితే. మనం ఇప్పుడు వీడియోకి ఇంతే కాదు యాక్చువల్గా, మేబీ లెంత్ ఎక్కువ అయితే నేను వేరే వీడియోలో పెడతాను, కాకపోతే దీంట్లోనే కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. మిస్టర్ జీనీ ఉన్నాడు, పదండి అక్కడికి. సో క్యాసిల్ దగ్గరికి వచ్చాను, ఇక్కడ నుంచి వ్యూస్ చూద్దాం. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ అట్రాక్షన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మీకు ఈ మిరాకిల్ గార్డెన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.